సరే పైసలు ఇచ్చాను కదా ఉంటాయి వేరే దగ్గర కొనుక్కుందాం అన్నాం కదా నువ్వు జంపింగ్ ఎక్కినావు ఇంకేంటిది మరి బొమ్మలు ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా చూపి నేను కనుక్కున్నావు హలో అండి, ఈరోజు మేము నెక్లెస్ రోడ్ దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. సో మనకు స్టార్టింగ్ లోనే ఫ్లైట్ డిజైన్తోనైతే డిజైన్ చేశారు. సో లోపలికి ఎంట్రీ అవ్వగానే ఫ్లైట్ లో మనకు ఎలా అయితే సీట్స్ అయితే ఉంటాయో సేమ్ అదే రకంగా ఒక పోస్టర్స్ అయితే పెట్టారు. సేమ్ బోత్ సైడ్స్ పోస్టర్స్ అయితే పెట్టారు. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు ఫ్లవర్ డెకరేషన్ తోనైతే ఉంది చూడండి. సో బోత్ సైడ్స్ ఫ్లవర్స్ పోస్టర్స్ అయితే పెట్టారు, కానీ ఎంట్రీ మాత్రం ఫ్లవర్ డెకరేషన్ చేశారు. అలాగే మన లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు అవతార డిజైన్స్ తోని కొన్ని బొమ్మలు అయితే డెకరేట్ చేశారు. సో చాలా బాగుందండి డిజైన్ కూడా. మనకు పైనుంచి డిజైన్ కానీ లైటింగ్ కానీ చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు అవతార్ స్టైల్లో బొమ్మలు అయితే కొన్ని ఏర్పాటు చేశారు. సో అటు సైడ్ ఇటు సైడ్, సో రెండు సైడ్ల అటు సైడ్ ఏమో మనకు ఏలియన్స్ ఇమేజెస్ తోని కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. సో మనకు పిల్లలు ఎక్కువగా యూట్యూబ్ లో చూసేవి ఉంటాయి కదా, సో ఆ రకంగా బొమ్మలను అయితే డెకరేట్ చేయడం అయితే జరిగింది. సో పిల్లలకి ఈ సమ్మర్ వెకేషన్ లో ఇలాంటి ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోండి మీరు, హ్యూజ్ సైజ్ లో ఒక టెడ్డీ బేర్ ఫ్లవర్ డెకరేట్ చేశారు. సో మీరు చూసుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది, ప్రతి ఒక్క డిజైన్ కి అయితే పిల్లలు ఇష్టపడేలాగే చేశారు. అండ్ ఇక్కడ మనకు ఫోటోషూట్లు అవి చేసుకోవడానికి కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి. సో చాలా మంది ఇక్కడే ఆగి ఫొటోస్ అయితే దించుకుంటున్నారు. సో ఈ టెడ్డీ బేర్ మాత్రం చాలా బాగా డెకరేట్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది చూడండి. సో ఇటు వచ్చేసి కింద మనకు లైటింగ్ చూసారు కదా, కింద కూడా లైటింగ్ అనేది చాలా బాగా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి వెనామ్ ఉంది చూడండి. అండ్ ఇది స్టార్టింగ్ లోనే ఉందండి. సో స్టార్టింగ్ మనం ఇది చూసుకుంటూనే లోపలికి వెళ్ళిపోతాము. అండ్ ఎగ్జిట్ ఇటు కాదు కాబట్టి స్టార్టింగ్ లోనే ఎవరైనా ఫోటోలు దిగాలనుకుంటే కూడా ఇటు సైడే అంటే వెళ్ళేటప్పుడే దిగుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఫోటో సెక్షన్స్ కూడా చాలా అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు దుబాయ్ లో ఉండేలాగా ఒక బిల్డింగ్ అయితే ఉంది చూడండి. బిల్డింగ్ స్టైల్లో సెట్టింగ్ అయితే వేశారు. సో ఇక్కడ చాలా మంది కూడా ఫొటోస్ దిగుతున్నారు. సో ఇది అయిపోగానే మనం డైరెక్ట్ ఫిష్ టనల్ లోకి ఎంట్రీ అవుతాము. సో ఈ మధ్య కాలంలో చాలా ఎగ్జిబిషన్ లో మనం చూసాము ఫిష్ టనల్ ని. సో ఇది మనకి స్టార్టింగ్ లో చిన్న చిన్న ఫిషెస్ అయితే కనిపిస్తాయి. చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఫిషెస్ అయితే. సో ఈ స్మాల్ ఫిషెస్ అయిపోగానే కొంచెం పెద్ద సైజ్ ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మనం లోపలికి ఎంట్రీ అవుతున్న కొద్దీ మనకు ఫిషెస్ సైజ్ అయితే పెరుగుతుంది. చూసుకోండి ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అయితే వచ్చేసింది.
సో ఫిష్ టనల్ అయిపోగానే మనకు చాలా మటుకు షాపింగ్ అయితే కనిపిస్తాయి. కాకపోతే అవంతా అవసరం లేదనుకుని మేము డైరెక్ట్ అయితే జంపింగ్ దగ్గరికి వచ్చేసాం. పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం కాబట్టి డైరెక్ట్ మేము వాళ్ళని తీసుకొని వచ్చి ఇందులో అయితే వేసాము. సో ఒక టికెట్ వచ్చేసి 80 రూపీస్ పడింది 5 మినిట్స్కి. సో పిల్లలిద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది పెద్దోడు ఎక్కేశాడు, చిన్నోడు ఎక్కాడు కానీ దిగలేదు. చూడండి, పెద్దోడు ఆల్రెడీ ఎక్కేశాడు. అండ్ రివాన్ష్కి ఇదంటే చాలా ఇష్టము. సో వాడు హ్యాపీగా ఆడుకుంటాడు. హర్ష ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. సో కష్టపడి అయితే ఎక్కేశాడు ఫైనల్గా. వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు చూడమని. వాళ్ళ డాడీ స్వీట్ కార్న్ తీయడానికి వెళ్ళాడు. సో అందుకని అవైలబుల్గా లేకపోతే అక్కడే ఆగిపోయాడు కానీ కిందికి మాత్రం దిగలేదు. చూడండి, వీడు ఆల్రెడీ సెకండ్ టైం కూడా ఎక్కేశాడు. వీడు ఇక్కడ ఆడుకుంటున్నాడు, వాడేమో పైన ఏడుస్తున్నాడు. ఇక్కడ నుంచి దిగడానికి వచ్చాడు, మళ్ళీ వాళ్ళ డాడీనే పిలుస్తున్నాడు. వీడు థర్డ్ టైం కూడా ఎక్కేశాడు. వీళ్ళు ఇచ్చే 5 మినిట్స్లో వీళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు, కనీసం ఒక 10 మినిట్స్ అయినా పెట్టుంటే బాగుండేది. కానీ ఎక్కడ చూసినా నాకు 100 రూపీసే తీసుకున్నారు కానీ ఇక్కడ మాత్రం 80 రూపీసే తీసుకున్నారు. సో అక్కడే ఆగిపోయేసరికి అక్కడ ఉన్న అతనే డైరెక్ట్గా వెళ్ళి కిందికి తీసుకొని అయితే వచ్చేసాడు. అండ్ రాగానే లాలీపాప్ కావాలి అని అయితే అడిగారు. సో ఈ లాలీపాప్ వద్దని చెప్పేసి క్యాండీస్ అయితే తీసుకున్నారు. క్యాండీస్ కూడా బాగుండే. ఇద్దరు సేమ్ తీసుకున్నారు. ఒకటి 50 రూపీస్ పడిందండి. బాగుందంట. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఈ కార్ రైడ్ ఎక్కారు. అండ్ జైంట్ వీల్, బ్రేక్ డాన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. వాడు వద్దని చెప్పేసి వీడికి ఇచ్చేసాడు. ఇద్దరిది వాడే తినేస్తున్నాడు. వీడికేమో చేతులు కడుక్కోవాలి. సో కార్ అయితే ఎక్కిచ్చేసాము. అది చాలాసేపు తిరిగేసరికి వద్దన్నారు, దిగిపోతామని చెప్పేసి అన్నారు. వెంటనే దింపేసి ఎగ్జిట్కి అయితే వచ్చేసాం. సో ఎగ్జిట్ అవ్వగానే మనకు ఇక్కడ ఈ వాటర్ది అయితే కనిపిస్తుంది చూడండి, ట్యాంక్ బండ్ సైడ్ డైరెక్ట్గా. సో ట్యాంక్ బండ్లో ఇక్కడ వాటర్ది ఉంది కదా. సో ఇక్కడ కొద్దిసేపు ఆగి కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇప్పుడు వచ్చేది ఇది చూడండి, చాలా బాగా అనిపించింది మాకు వాటర్ తోని. వీళ్ళందరూ అడ్డొచ్చేసరికి ఆపేశాను. అండ్ పిల్లలు ఇద్దరు అలిగారు. పెద్దోడైతే చాలా ఏడ్చాడు బొమ్మలు కొనివ్వలేదని. ఏంటి
ఎందుకు వీడియో తీస్తున్నా చెప్పు. ఏం చెప్పవా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాన్న. సరే పైసలు ఇచ్చాను కదా. ఉంటాయి, వేరే దగ్గర కొనుక్కుందాం అన్నాం కదా. నువ్వు జంపింగ్ ఎక్కినావు కదా, ఇంకేంటిది? మరి బొమ్మలు ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా. చూపి నేను కనుక్కున్నావు.